ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డారా, అందరికీ పురాతన కాలంలో ఉదయ కాలంలో శుభవందనాలు చెల్లిస్తున్నాను. మేల్కొండి, దయచేసి మీ పిల్లలను కూడా మేల్కొల్పండి. దేవుని వాక్యాలు, దేవుని మాటలు వినండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను బహుగా దేవుడు దీవించి ఆదరించి ఆశీర్వదిస్తాడు. పిల్లరా, మరి ఈ రాత్రి దినాలలో, ఈ అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో మనము దేవుని పిల్లలముగా దేవుని వాక్యానికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి మనము జీవిస్తున్నప్పుడు అదే సంతృప్తి కలిగిన దైవభక్తి అని అపొస్తలుడైన పౌలు గారి ద్వారా 1వ తిమోతి 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సంతృప్తి కలిగిన దైవభక్తి మనం కలిగి ఉండాలి అంటే ఇలా మనము దేవునిలో దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించినప్పుడే సంతృప్తి కలిగిన దైవభక్తి మనము పొందుకుంటాము, మనము నడుచువారముగా మనం ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు భక్తునితో దేవుడు చక్కని మాట మాట్లాడుతాడు. 128వ కీర్తన మొదటి చరణంలో అంటాడు, ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. అదే సంతృప్తి గల దైవభక్తి. ఆయన త్రోవలో నడవాలి. నేను జ్ఞాపకం చేశాం. 119వ కీర్తన 105వ చరణంలో చక్కని మాట అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. పిల్లలు, మనం దేవుని త్రోవలో నడిచినప్పుడు మనము ధన్యులమవుతాం. కారణం ఏంటి అంటే దేవుని త్రోవ ఆశీర్వాదకరమైనది, దేవుని త్రోవ చాలా దీవెనకరమైనది. దేవుని త్రోవలో మనం నడిచినప్పుడు తృప్తిపరచబడతాం, మనము బలపరచబడతాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరి, సహోదరా, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, చేతులు జోడించి మనం చేస్తున్నాను. ఆయన త్రోవలో మనం నడుచు వారముగా మనం ఉండాలి. దావీదు దేవుని త్రోవలో నడిచాడు కాబట్టి, దేవుని త్రోవలో దేవుని అందరి భయభక్తులు కలిగి నడుచుకున్నాడు కాబట్టే ఇలా దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఉదయ కాలంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఇలా ఆయన త్రోవలో నడుచువారముగా నీవు ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, ఆయన త్రోవలో మనం నడిచినప్పుడు దేవుడు మనకు సంతృప్తి కలిగిన దైవభక్తి మనలో ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. రెండవ మాట మనము జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన త్రోవలో మనం నడవాలి, ఆయన త్రోవలో మనం జీవించాలి. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే పిల్లలు, అబ్రహాము దేవుని అందరి భక్తి కలిగి, దేవుని అందరి విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో నడుచుకున్నాడు. దేవుని సన్నిధిలో నడుచుకున్నాడు. సర్వశక్తుడైనటువంటి దేవుని సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకున్నాడు. చూచారా ఎంత మంచివాడిగా నడుచుకున్నాడు. పిల్లరా, మనము దేవుని సన్నిధిలో నిందారహితులముగా మనం నడుచుకోవాలి. ఏ పాపము అంటకుండా, ఏ దుష్కార్యములను మనలో ఉండకుండా మనము ఆయన త్రోవలు నడుచువారముగా, ఆయన సన్నిధిలో నడుచువారముగా, ఆయన సహవాసములో నడుచువారముగా మనం ఉంటే అదే సంతృప్తి కలిగిన దైవ భక్తి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, వాక్యమునకు లోబడండి, దేవుని వాక్కుకు లోబడండి, దేవుని మాటకు లోబడి సర్వశక్తుడైనటువంటి
దేవుని చిత్తానికి లోబడి నిందారహితుడైనటువంటి అబ్రహాము ఎలాగూ నడిచాడో, ఎలాగా తన జీవితాన్ని దేవునికి లోపరిచి కొనసాగాడో, అలాగా మీరు కూడా కొనసాగితే మీరు దీవించబడతారు, మీరు ఆదరించబడతారు, మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదములు పొందుకుని వారముగా ఉంటారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. మనము దేవుని చిత్తానికి భయపడి మనము జీవించి నడుచువారముగా మనం ఉండాలి. అలా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదుకుంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఉన్నతమైన కృపచేత మనలను బలపరిచి నడిపిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు పిల్లరా, మీకా గ్రంథంలో మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏం తెలుసా పిల్లరా? ఇజ్రాయేలు ప్రజలు ఆయన త్రోవను విడిచి తిరుగుతున్న సమయంలో, ఆయన వాక్కుకు భయపడకుండా తిరుగుతున్న సమయంలో చాలా శ్రేష్టమైన మాట పిల్లరా, ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న దేవుని మాట ఏం తెలుసా? యాకోబు దేవుని మందిరమునకు, చూచారా ఏ మందిరానికంట? యాకోబు దేవుని మందిరమునకు మనము వెళ్ళుదము రండి, వెళ్ళుదము రండి. చూచారా, ఆయన వాక్యానుసారముగా ఆయన త్రోవలో మనం నడుచుకుందాం. లేకపోతే మనము శాపగ్రస్తులమైపోతాం, లేకపోతే మనము పిల్లరా దేవుని కృపకు మనము దూరం అయిపోతాం, లేకపోతే దేవుని కాపుదలను మనము పోగొట్టుకున్న వారమైపోతాం. అలా ఉండకూడదు అని ఇజ్రాయేలు ప్రజల యొక్క క్షేమమును కోరిన దేవుడు మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. బాబు, యాకోబు దేవుని మందిరమునకు వెళుదము రండి, అటు ఇటు చూడబాకండి, ఆ త్రోవలు ఈ త్రోవలు నడవబాకండి, వ్యర్థమైన మార్గముల వైపు చూడబాకండి, మేల్కొండి. మీ జీవితాలు, మీ హృదయాలను దేవుని తట్టు త్రిప్పండి. మనము అందరము కలిసి యాకోబు దేవుని మందిరమునకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. చూచారా, మీకా ప్రవక్త మాట్లాడుతున్నాడు, యాకోబు దేవుని మందిరానికి వెళదవరండి బాబు, వ్యర్థమైన మార్గములలో నడవవద్దు. అదే అంటాడు చక్కని మాట మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక. చూచారా, పాపుల మార్గమున నడవకూడదు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుని చిత్తమునకు భయపడుతూ, దేవుని యొక్క వాక్కుకు భయపడుతూ దేవుని మార్గమును, దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవనామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున పిల్లలు చాలా మంది దేవుని మందిరం వైపు చూడట్లేదు, దేవుని మందిరం వైపు నడవట్లేదు, వ్యర్థమైన స్థలాలకు నడుస్తూ ఉన్నారు, నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత అవివేకం అండి, ఎంత మూర్ఖత్వం అండి. బాబు, చేతులు జోడించి మనవి చేస్తున్నాను, అలాగా చేయవద్దు అని దేవుని వాక్యము ద్వారా ఈ ఉదయ కాలంలో, పురాతన కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేయి, నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించు. దేవుని చిత్తానుసారమైన జీవితంలో జీవించినట్లుగా మా ఆయన త్రోవలో నడవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు పిల్లరా, మనము దేవుని వాక్యమునకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి మనం నడిచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. అదే మాట పిల్లరా, దావీదు రాసిన సంకీర్తన 119వ కీర్తన మొదటి చరణంలో చాలా శ్రేష్టమైన మాట రాయబడింది పిల్లరా. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి, అది దేవుని వాక్యమును అనుసరించి ఆయన త్రోవలో మనం నడుచువారముగా, ఎలాగా తెలుసా? నిర్దోషముగా నడవాలట. ఏమండి, నిర్దోషమైన వారముగా నడవాలి. ఇందాక అబ్రాహాముతో దేవుడు చెప్పాడు,
నిందారహితుడిగా నడవాలి. ఇప్పుడు ప్రియులరా, దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నిర్దోషమైన వారముగా నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యానికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి ప్రియులరా మనం నడిచినట్లయితే, నిర్దోషముగా నడిచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. మా బాబు రాకడి దినాలలో ఏ త్రోవలో నడుస్తుంది? వ్యర్థమైన త్రోవలోన, పాపపూరితమైనటువంటి మార్గములోన, శరీర సంబంధమైన మార్గములోన, ఆచార సంబంధమైన మార్గములోన, అలవాటు సంబంధమైన మార్గములో నడుస్తున్నావా? అలా నడవవద్దు అని ఈ పురాతన కాలంలో దేవుడి వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితమును సరిచేసుకో, నీ బ్రతుకును సరిచేసుకో, నీ క్రియలు సరిచేసుకో, నీ తలంపులను సరిచేసుకో. దేవుని చిత్తానుసారమైన జీవితంలో నువ్వు జీవించి ఆత్మీయ ఆశీర్వాదములు పొందినప్పుడే సంతృప్తి కలిగిన దైవభక్తి నీకును, నీ ఇంటి వారికి, నీ సంతానమునకు గొప్ప లాభ సాధనంగా మార్చబడుతుంది, గొప్ప లాభ సాధనముగా చేయబడుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, నేను ముగించబోతున్నాను. నెంబర్ 1, సంతృప్తి గల దేవుని మార్గములో మనం నడవాలి. సంతృప్తి గల దేవుని చిత్తానుసారమైన జీవితంలో నువ్వు జీవించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ మాట పిల్లరా, దావీదును హెచ్చరించిన దేవుడు, దావీదు ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు ఏంది అంటే, ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధనులు. ఆయన త్రోవలు నడిస్తే ధనులు అవుతాం. ఆయన త్రోవలు నడకపోతే దరిద్రులమైపోతాం. ఆయన త్రోవలు నడిచినటువంటి దావీదు ధన్యుడిగా మార్చబడ్డాడు, గొప్పవాడిగా మార్చబడ్డాడు, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు దీవించి హెచ్చించాడు. అలా దేవుడు నిన్ను కూడా చేయాలని, నీ ఇంటి వారిని, బిడ్డలను చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన త్రోవలు నడవాలని ప్రభువు పేరట, ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను. మూడవ మాట, అబ్రహాము నిందారహితుడుగా దేవుని త్రోవలు నడిచాడు, దేవుని మార్గములో తన జీవితాన్ని కొనసాగించాడు. అబ్రహాము నిందారహితుడిగా జీవించాడు కాబట్టి అబ్రహామును ఉన్నతమైన ఆశీర్వాదముల చేత దేవుడు తృప్తిపరిచాడు. గొప్ప ఆస్తికి కర్తగా అబ్రహామును దేవుడు హెచ్చించాడు. నువ్వు కూడా అలాగే ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, 4వ మాట పిల్లరా, మనము ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి, ఆయన వాక్యమును అనుసరించి నడిచినప్పుడు మనం ఎంతగానో ధన్యులమైపోతాం, ఎంతగానో దీవించబడతాం, ఎంతగానో హెచ్చించబడతాం. అంచెలంచెలుగా 30 గాను 60 గాను 100 గా వృద్ధి చెందువారముగా దేవుడు మనలను సిద్ధపరుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వదిగా పిల్లరా, యాకోబు దేవుని మందిరమునకు వెళుదము రండి. అది అంటాడు ప్రసంగి 5 మొదటి వచనంలో అంటాడు, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా నీ ప్రవర్తన, నీ నడక, నీ త్రోవలు జాగ్రత్తగా చూసుకో అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరము, యాకోబు దేవుని మందిరం, దేవుని నామానికి మహిమను కలుగును గాక. యాకోబు దేవుని మందిరమునకు పోవుదము రండి, ఆ త్రోవలు నడుద్దాము రండి. దేవుని మందిరానికి కాకుండా ఇంకో చోటకి వెళితే నీ జీవితం నష్టపోతావు, నీ జీవితాన్ని ఎద్దపుచ్చుకుంటావు. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, మనం దేవుని కొరకు జీవిద్దాం. అలా జీవిస్తేనే సంతృప్తి కలిగిన దైవ భక్తి గొప్ప లాభ సాధనముగా దేవుడు మారుస్తాడు. అలా చేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనము
దేవునికి అర్పించుకుందాం. వ్యర్థమైన స్థలాల వైపు, పాపపూరితమైన స్థలముల వైపు, సాతాను సంబంధమైన స్థలముల వైపు, మార్గముల వైపు మనము పోయేవారము కాకుండా దేవుని చిత్తానికి భయపడి, దేవుని వాక్యానికి భయపడి, ఆయన త్రోవలో, ఆయన మార్గములో మనము జీవించు వారముగా ఉండి దేవుని దీవెనలు, దేవుని మేలులు పొందాలని ప్రభువు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామేడ ప్రేమికులు మా తండ్రి, ఇంతవరకు పురాతన కాలంలో ఈ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలయ్యా. ఎంతమంది వాక్యానికి నీరు కట్టండి, ఫలింపదాయించండి. ఈ టీవు కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి. ఈ టీవు పరిచయలో వింటూ, వాక్యాన్ని వింటూ అనేకులు పారుబడి చేస్తున్న బిడ్డలను దీవెనకరముగా, ఆశీర్వదకరముగా మీరు చేయమని, బలపరచమని, తోడుగా ఉండమని, సహాయం చేయమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా మరి మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు దేవునిలో ఇంకనూ బలపడాలని, దేవుని చిత్తానుసారముగా మీరు అందరూ నడవసి జీవించాలని మేము అనుదిన ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకున్న బలహీనతలు, రోగములు, రుగ్మతలు అన్నీ పోయి మీరు దేవునిలో బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మరి పరిచర్య కొరకు, సంఘాల కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. నేను చెప్తున్నట్టు మరి ఈరోజు 11వ తారీఖు 11వ నెల 2025 నవంబర్న నెల మరి దేవుని యొక్క దర్శనం ప్రకారం మరి ఒక మంచి మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరి 4వ ఫ్లోరు, మరి ఈరోజు స్లాబు, దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మీ ప్రార్థన గుర్తుపెట్టుకోండి. మంచి వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచినట్లుగా, అలాగే పనివారిని కూడా దేవుడు బ్లెస్ చేసి ఆశీర్వదించినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మా చీరాల్లో 3 స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి, ఆరాధన జరుగుతూ ఉంది. ఇలా కనుక మీరందరూ కూడా ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోతే దయచేసి రండి. మరి మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో మరి జరుగుతూ ఉండింది. రండి. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా పాల్గొనండి. జీవము లేని దేవుని మాటలు విని ఆత్మీయ మేలు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి. అలాగే 2వ ఆరాధన ప్రతి ఆదివారం మరి ఉదయం 9:30కు రామాపురం బీచ్ రోడ్డు అబ్దుల్ కలాం కాలనీలో మరి మందిరం ఉంది. ఆ ప్రాంతంలో, ఆ ప్రాంత ప్రదేశంలో ఉన్న వారందరూ అక్కడికి రండి. దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందండి. అలాగే 3వ ఆరాధన మరి పేరల హై స్కూల్ దగ్గర మరి ఉదయం 11:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వారు కూడా రండి. దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలు పొందండి. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుందండి. రండి. దేవుని వాక్యాలు విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను. పిల్లరా, ఈ పరిచర్య కొరకు మరి మీరందరూ ప్రార్థించి పాల్గొని దేవుని మాటలు విని ఆశీర్వదించబడాలని ప్రభు పేరట, ప్రభు నామములో నేను మీకు తెలియజేస్తున్నాను. తండ్రి దయ, కుమారుడి ప్రేమ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, దేవుని దీవించి, బలపరిచి, నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.